వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి UGW 2026 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ ఏంటి, టోటల్గా మనకి ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్స్ వైజ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, UGW ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ మీకు రావాల్సిన మార్క్స్ ర్యాంక్ ఎంత రావాలి అనేది ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్కటి చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. UGW ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం ద్వారా మీరు డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాంలో అయితే జాయిన్ అవుతారు. బీటెక్ ప్లస్ MS బై రీసెర్చ్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇది. మీకు ఇందులో బీటెక్తో పాటు మాస్టర్ ఆఫ్ సైన్స్ బై రీసెర్చ్ డిగ్రీ అయితే వస్తుంది. ఇది కంప్లీట్గా రీసెర్చ్ బేస్ చేసుకుని ఉంటుంది, అంటే రీసెర్చ్ థీసిస్ ఉంటాయి, 5th yearలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీరు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో సీట్ వచ్చిందంటే కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు, ఏ డౌట్ అవసరం లేదు. ఒక్కసారి ఎంటర్ అవుతే మీ ఫ్యూచరే మారిపోతుంది. అలాంటి ఇన్స్టిట్యూషన్ ఇది. మీకు రీసెంట్గానే చూసుంటారు న్యూస్లలో, మన ఛానల్లో కూడా 2.5 crores ప్యాకేజ్తో స్టూడెంట్కి ప్లేస్మెంట్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకు 6 courses అయితే ఉంటాయి. స్పెసిఫిక్గా 5 courses కంప్లీట్గా CSE బేస్ చేసుకొని ఉంటాయి, 1 ECE బేస్ చేసుకొని ఉంటుంది. ఇందులో ఫస్ట్ వన్ వచ్చి మీకు కంప్లీట్గా CSEనే, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్లస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ MS ఇందులోనే ఉంటుంది. మిగిలినవి 4 courses మీకు డిఫరెంట్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. మీ ర్యాంక్ని బట్టి మీరు చూజ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఏ చూజ్ చేసుకున్నా ఈక్వల్ రేంజ్లోనే ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి, ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. ఇంకొకటి, మీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని ఒకవేళ తక్కువ ర్యాంక్ వచ్చినా ECE జాయిన్ అయిన ప్రాబ్లం లేదు. ఇందులో మీకు ఆల్మోస్ట్ ఈక్వల్ లెవెల్ ఆఫ్ ప్లేస్మెంట్సే ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ MS కూడా ఇందులోనే ఉంటుంది. సో టోటల్గా సీట్స్ విషయానికి వస్తే టోటల్గా ఉన్న సీట్స్ 110, మీకు 30, 20, మిగిలిన 4 courses 15 సీట్స్ ఉంటాయి. ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో కాంపిటీషన్ తగ్గట్టుగానే తక్కువ సీట్సే ఉంటాయి, ఎటువంటి రిజర్వేషన్ ఉండదు. ప్యూర్గా మీ ర్యాంక్ మెరిట్ బేస్ చేసుకునే సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. మేజర్ రోల్ ఇక్కడ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్. మెయిన్గా మీకు అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్, మనకు మెయిన్స్ అయినా, బిట్షాట్ అయినా, ప్రైవేట్ యూనివర్సిటీస్ అయినా సరే ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. JEE అడ్వాన్స్లో మాత్రమే మార్నింగ్ ఒక పేపర్, ఆఫ్టర్నూన్ ఒక పేపర్ ఉంటుంది. కానీ ఇందులో మీకు సెక్షన్ A, సెక్షన్ B అని 2 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ది సబ్జెక్ట్ ప్రిఫరెన్సీ టెస్ట్ అని ఉంటుంది, దీన్ని SUPR. రెండవది రీసెర్చ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది, REAP అని అంటారు. మీకు 60 minutes ఉంటుంది, 120 minutes ఉంటుంది, 25% నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఇక్కడే మేజర్ రోలు మనకు ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి దీనికి చాలా డిఫరెంట్ ప్రాసెస్ ఏంటంటే, SUPRలో మీకు ఇది కేవలం మీకు ఫిల్టర్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. అంటే ఇందులో మినిమం ఇన్ని మార్క్స్ రావాలని ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కి ఇస్తారు. ఆ మినిమం మార్క్స్ మీరు తెచ్చుకుంటేనే ఫస్ట్ మీరు ఎలిజిబుల్ అవుతారు. దేనికి? ఇంటర్వ్యూ వెళ్ళడానికి. మీకు మెయిన్గా REAPలో వచ్చిన స్కోరు, ఇంటర్వ్యూలో వచ్చిన స్కోర్ బేస్ చేసుకొని ఈ రెండింటికి కాంబినేషన్లో ర్యాంక్ ఇస్తారు. ఈ ర్యాంక్ ఇవ్వడానికి మీకు SUPR స్కోర్ని కన్సిడర్ చేయరు. ఇందులో వచ్చిన స్కోర్ ఓన్లీ మీకు ఫిల్టర్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. సో ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్ మనకు ఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఉండదు. కాబట్టి ఫస్ట్ ఇందులో మార్క్స్ క్వాలిఫై అయ్యేలాగా తెచ్చుకోవాలి. ఈ సబ్జెక్ట్లో మార్క్స్ ఫుల్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళకి ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇచ్చే ర్యాంక్కి చాలా యూజ్ అవుతుంది. ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో రిజల్ట్ వచ్చిన టైంలో మన మెంటర్షిప్లో దీని ద్వారా కూడా వెళ్ళిన స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరిగింది, ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు అనేది మీకు డీటెయిల్స్ నేను ఆ టైంలో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందంటే మనకు June 4th నుంచి 6th వరకు ఆన్ క్యాంపస్లోనే ఉంటుంది. ఇక్కడ ఫైనల్ డిసిషన్ మీకు ఓన్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్లోనే మార్క్స్ వస్తే సరిపోదు, ఇంటర్వ్యూలో కూడా మీరు సెలెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూకి మీరు ఎంత మంచిగా ప్రిపేర్ అవుతే అంత బెస్ట్. సిలబస్ విషయానికి వస్తే మనకు 11th and 12th క్లాస్ బేస్ చేసుకొని స్టేట్ బోర్డు కాకుండా CBSE కాంబినేషన్లో అయితే ఉంటుంది. కంప్లీట్గా CBSE వెళ్ళిన వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. స్టేట్ బోర్డు వాళ్ళకి CBSE కూడా కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. REAP ఏదైతే సెక్షన్ ఉందో ఇందులో మీకు కంప్లీట్గా స్టూడెంట్కు క్రిటికల్ అండ్ క్రియేటివిటీ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి.
అవి ఎలా ప్రాక్టీస్ చేయాలి, మీకు ఎలా తెలియాలనేది నేను వీడియో ఎండింగ్లో కూడా చూపిస్తాను. ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ సింపుల్. మీరు 12th క్లాస్ అయి ఉండాలి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలి. 2023 నుంచి 2026 వరకు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. 2022లో పాస్ అవుట్ అయిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఇంపార్టెంట్ డేట్ విషయానికి వస్తే మనకు అప్లికేషన్ పోర్టల్ స్టార్ట్ చేయడం జరిగింది. March 31 వరకు మీకు లాస్ట్ డేట్. ఎగ్జామ్ May 2 రోజు ఉంటుంది. ఇంటర్వ్యూ June 4 నుంచి 6 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు 3,100 రూపీస్. గర్ల్స్ స్టూడెంట్కి అయితే 1,550 రూపీస్. ఇందులో గర్ల్స్ స్టూడెంట్కి ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. ఉన్న సీట్లలో మినిమం 25% సీట్స్ గర్ల్స్ స్టూడెంట్కి వచ్చేలాగానే సెలెక్షన్ అయితే ఉంటుంది. మేజర్గా ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మీకు ర్యాంకు రావాలి, మీరు ఈ ఎగ్జామ్ క్రాక్ చేసి సీట్ రావాలంటే సెకండ్ సెక్షన్ ఏదైతే ఉందో అది మనకు కామన్ సిలబస్లో ఉన్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్వశ్చన్స్ కాకుండా క్రిటికల్, అనలిటికల్ మీకు కంప్లీట్గా తెలియాలి. అది తెలిస్తేనే మీరు క్రాక్ చేయగలుగుతారు. అండ్ ఇక్కడ సీట్ వస్తే మీరు యూజీడబ్ల్యూ ఎగ్జామినేషన్ అనే కాదు, జేఈ మెయిన్స్ ద్వారా వెళ్ళినా, ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని వెళ్ళినా మీకు కంప్లీట్గా బ్యాంక్ లోన్ ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇక్కడ మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే ఉండదు. మీరు అడ్మిషన్ తీసుకున్నారంటే IIIT హైదరాబాద్లో సీట్ వచ్చిందంటే చాలు, బ్యాంక్స్ మీకు లోన్స్ ఇస్తాయి. అండ్ అలాగే మనకు అల్యూమినియం స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా మీరు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకు 2025లో కట్ ఆఫ్ ఎంత ఇచ్చారనేది మీకు చెప్తాను చూడండి. మనకు ఇందులో ఎస్యూపీఆర్ సెక్షన్లో ఆల్మోస్ట్ 12.75 కట్ ఆఫ్గా పెట్టారు. ఇది ఏంటి, మినిమం మీకు ఇన్ని మార్క్స్ వస్తే మీరు ఇంటర్వ్యూ వెళ్ళడానికి మీకు ఎలిజిబిలిటీ ఇక్కడ వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని ఉంటుంది. ఆర్ఈఏపీ సెక్షన్లో కట్ ఆఫ్ వచ్చేసరికి 68 మార్క్స్ని కట్ ఆఫ్గా పెట్టడం జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీరు సపోజ్ ఇక్కడ 90 మార్క్స్ వచ్చాయి, ఇందులో మీకు ఓన్లీ 11 మార్క్స్ వచ్చాయి అనుకోండి, మీరు నాట్ ఎలిజిబుల్. ఇందులో మినిమం కట్ ఆఫ్ ఏదైతే పెడతారో కంపల్సరీగా ఆ మార్క్స్ రేంజ్లో మీరు ఉండాలి. ఉంటేనే ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చినా మీకు కన్సిడర్ చేస్తారు. ఇక్కడ వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని ఇంటర్వ్యూ సెలక్షన్ ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకి అక్కడ వచ్చిన ఇంటర్వ్యూ మార్క్స్ బేస్ చేసుకొని ఇక్కడ వచ్చిన మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్ బేస్ చేసుకొని ర్యాంక్స్ ఇస్తారు. సో ఈ ర్యాంక్స్లలో మనకు 2025 సంబంధించి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇదే రేంజ్లో కట్ ఆఫ్ అయితే ఎండ్ అవుతుంది. మనకు 2 రౌండ్స్లో అయితే ఈ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ రౌండ్ తర్వాత సెకండ్ రౌండ్ కూడా మ్యాక్సిమం ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తున్నారు. అందులో మెయిన్ బ్రాంచ్ అయిన సిఎస్డి, ఇందులో ఆల్మోస్ట్ 80 నుంచి మీకు 90 లోపు ర్యాంక్ వస్తేనే ఇక్కడ సీట్ వస్తుంది. నెక్స్ట్ బ్రాంచ్ వచ్చి సిఎల్డి, ఇందులో ఆల్మోస్ట్ 140 నుంచి 150 ర్యాంక్ వరకు ఉంటుంది. నెక్స్ట్ బ్రాంచ్ మనకు హైయెస్ట్ ఆర్డర్ కట్ ఆఫ్ బేస్ చేసుకొని మీకు చెప్తున్నాను. న్యాచురల్ సైన్సెస్లో చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 200 నుంచి 220 వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ మనకు ఈ 3 బ్రాంచుల తర్వాత అందరు స్టూడెంట్స్ మోస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడికి వెళ్తుందంటే ఈసీకి వెళ్తుంది. అందుకే ఈసీ కట్ ఆఫ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, 230 నుంచి 240 వరకు ఉంటుంది. ఇది కొంచెం ఇక్కడ ఒక +or-5 అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిహెచ్డి, సిజిడి బ్రాంచెస్లో మీకు సీట్ రావాలంటే ఆల్మోస్ట్ 245 నుంచి 260 మధ్యలో మీ ర్యాంక్ ఉంటే మీకైతే సీట్స్ రావడం జరుగుతుంది. సో ఆల్ ద బెస్ట్. కొంచెం కష్టపడి ప్యాటర్న్ అర్థం చేసుకొని చదవగలిగితే ర్యాంక్స్ అయితే వస్తాయి. మీకు యూజీడబ్ల్యూ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో మీకు మార్క్ టెస్ట్ కూడా ఉంటుంది. మార్క్ టెస్ట్ ఒకసారి మీరు ఓపెన్ చేసి చూసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయనేది మీకు అర్థమవుతుంది. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేశాను చూడండి. థ్యాంక్ యూ.